విశ్వాసము అనేది నేను పెరుగుతూ ఉన్నప్పుడు మనం ఎంత విశ్వాసం ఉంచామనేది కాదు, దేవుని యందు నిజంగా విశ్వాసం నన్ను నీతిమంతుడిగా చేరుతాడు. నేను అంటే ఆ ఎదుగుదలలో నేను ఏ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నా, ఏ పాయింట్లో ఉన్నా అంతే. అది తప్ప గొప్ప విశ్వాసం అని చెప్పేసి ఇప్పుడు నా విశ్వాసాన్ని మా క్వీనీ విశ్వాసంతో పోల్చకూడదు. ఆ అమ్మాయి విశ్వాసం ఆ అమ్మాయిది, ఏంటి మా అక్క విశ్వాసం మా అక్కది, నా విశ్వాసం నాది. కానీ దేవుడు నమ్ముతున్నామా లేదా, దేవుడు దాన్ని చూస్తాడు కానీ అల్లాగా నమ్మట్లేదు, వీళ్ళలాగా నమ్మట్లేదు. కాబట్టి మనము ఆలోచన చేయాల్సింది, దేవుడు నన్ను నీతిమంతుడిగా చేయలేదు, వాళ్ళకంటే వీళ్ళ నీతిమంతులే వీళ్ళ నీతిమంతులు, ఇట్లాంటి ఆలోచనలన్నీ తీసి పారేయాలి మన బుర్రలోంచి. ముందు పోల్చుకునేటువంటి విధానాన్ని తీసి పారేయాలి. ఎవడికంటే నీతిమంతుడు, ఎవడు నీతిమంతుడు లేడు, దేవుడు తీర్పు తీరుస్తున్నాడు అంతే. ఇందులో ఇంత వెయిట్ నీతిమంతుడు, అంత పొడుగు నీతిమంతుడు, ఇంత ఏలా నమ్మకం ఉంచడం అనే జీవితం అంతటికీ సంబంధించిన విశ్వాసం. నేను ఆ విశ్వాస యాత్ర ప్రారంభంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ విశ్వాసంలో ఎదగొచ్చు, ఆ లోతుల్లోకి ఎదగొచ్చు, కానీ అప్పుడు విశ్వాసమే ఇప్పుడు విశ్వాసమే. అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డారు, రోజు నీతిమంతుడిగానే ఆయన స్టాంప్ వేస్తారు. సో ఆ నిశ్చయత అనేది ఈ ప్యాసేజ్లు ఎందుకు ప్రాముఖ్యమైనవి అంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అన్నాడు, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను అన్నాడు. ఏంటి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు, అంత నిశ్చయంగా ఎలా తెలుస్తుంది? పౌలు గారు చనిపోయే ముందు చివరి త్రోలో అన్నాడు, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. అంత నిశ్చయంగా ఎలా చెప్తాడు ఆయన? విశ్వాసం ఉంచాడు కాబట్టి. ఏ విశ్వాసం, ఎంత విశ్వాసం? మరి నేను చనిపోయేటప్పుడు అదే ధైర్యం కలిగి ఉండగలనా? ధైర్యం